మనకు ఇక్కడ వచ్చేసి మనకు 18 స్తంభాలు ఉంటాయి మేడం. ఉమ్, మెయిన్ టెంపుల్ వచ్చేసి ప్రధాన గర్భాలయం ఛాయా సోమేశ్వరాలయం. మనకు ఉదయము సూర్యోదయించి సూర్యుడు అస్తమించిన దాకా ఒక శివుడి పైన స్తంభమాకారంలో నీడ పడుతుంటుంది. ఉమ్, మనకు సూర్యోదయము మారుతున్నా సరే ఛాయ అనేది కూడా డైరెక్షన్ మూవ్ కాదు మేడం. అది ఓకే, ఎలా సాధ్యం అంటారు? అది ఒక దేవరహస్యంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈ 4 స్తంభాలు పడుతుంది అక్కడ పడుతుందని చెప్పడం జరుగుతుంది. మనం ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. అవును, పడుతుంది. షాడో కంపల్సరీ, సూర్యరశ్మి ఉన్నంతసేపు కంపల్సరీ డైరెక్షన్ అనేది మూవ్ కావాలి. కావాలి, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. మూవ్ కావాలి మేడం. అసలు ఇక్కడ కాదు, ఒకే స్థిరంగా ఉంటుంది. ఉమ్, అంటే మనకు 18 పిల్లర్స్లో ఏ పిల్లర్ షార్ట్ అనేది అంతుపట్టని విషయం. ఇది అంత చిక్కని దైవ రహస్యం అన్న. దైవ రహస్యం మేడం, మనం భావించుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఇది చాలా మహిమగల స్వామి వారు ఇక్కడ. ఎందుకంటే ఒక మనోహర్ గౌడ్ ఒక సార్ లెక్చర్, సార్ ఫిజిక్స్ లెక్చర్. ఓకే, అయితే 18 పిల్లర్స్లో మనకు సన్లైట్ మారుతున్న కొద్దీ ఛాయ మారుతుండాలి, కానీ ఇక్కడ మాత్రం డైరెక్షన్ కూడా మారదు మేడం, మారదు, ఒకే స్థిరంగా ఉంటుంటుంది. ఓకే, సూర్యోదయం ఉత్తరాయణంలో దక్షిణాలు ఉన్నా సరే ఛాయ మారాలి, అవును, కానీ ఇక్కడ మాత్రం ఒకే స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది.